హాయ్. నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇది ఎప్పటికి అనుకుంటున్నారు? రేపు ప్రొద్దుటికి ముందుగానే కలిపి పెట్టుకుంటే ఈ టైంలో చక్కగా పులుపు ఉప్పు అన్నీ పట్టి బాగుంటుందండి టేస్ట్. అందుకనే ఇప్పుడే కలిపేసాము. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు చెప్తా నేను. ఇదిగో 9:10 అయింది ఇప్పుడు నైటు. పులిహోర రేపు పొద్దుటికల్లా చక్కగా నైట్ అప్పటికప్పుడు కలుపుకున్న దానికన్నా ఇలా కలిపి పెట్టుకున్న నైట్ భలే ఉంటుంది టేస్ట్. ఒక్కసారి చూడండి మీరు కావాలంటే. పులుపు ఉప్పు అన్నీ పట్టి చక్కగా బాగుంటుంది. ఇప్పటికైతే ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం రేపు పొద్దుటికైతే. ఇప్పటికైతే చూద్దామా? చూసేద్దాం, వచ్చేయండి. నేను మీ బుజ్జమ్మ. నమస్తే అండి, అందరికి బాగున్నారు కదా? ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే ఏం తింటున్నాం ఏంటి లైట్గా ఫుడ్ అని చెప్పేసి చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. వచ్చేయండి అబ్బా చూద్దాం. ఇప్పుడైతే అమ్మాయి రేపొద్దునకి మూత పెట్టానన్న చక్కగా మంచిగా అయిపోద్ది. మూత పెడితే బాగా పులుపు బట్టి బాగుంటుంది. చూసేద్దాం, వచ్చేయండి. మరి మనం ఏం తింటున్నాం ఈ పూట? ఏంటన్నది? ఇదా మమ్మీ? రసగుల్లా. వేసే తల్లికి రసగుల్లా భలే ఉంది కదా, బాగుంది కదా. ఎక్కడ స్పెషల్ ఇది? ఇదా? ఇది నాన్న కాచిగూడ దగ్గరికి ఏదో పని మీద వెళ్ళారంట, అక్కడ ఫేమస్ అని కంచి తెచ్చారంట. ఇది గిన్నెలో పోసే తల్లి. ఇదా? ఆగు మమ్మీ. ఫేమస్ అంట, బాగుంటుంది అంటున్నారు. చూసి టేస్ట్ చేసి తీసుకొచ్చారనమాట. ఇదిగో ఇక్కడ అంట. ఇది చూసారు కదా అడ్రస్. మీరు ఎవరన్నా హైదరాబాద్లో ఉంటే వెళ్ళొచ్చు, తినొచ్చు. ఫేమస్ అడ్రస్ కోసం చూపించాను అనమాట. ఇంకా చూద్దాం. ఇంకా ఏంటంటే ఇది మస్క్ మిలాన్ వైట్ పుచ్చకాయ జ్యూస్ ఉంటుంది కదా, అదనమాట. వేసవికాలం వచ్చిన దగ్గర నుంచి అయితే ఇది మేము ఈవినింగ్ టైంలో కంపల్సరీ తీసుకుంటున్నామండి. బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది, ఒంటికి చలవ చేస్తుందని ఇలా అయితే తీసుకుంటున్నాము. అవి కూడా వచ్చేసాయి. ఇంకా ఏముందో చూద్దాం ఇప్పుడు మనం. ఇదనమాట. ఇంకా ఏంటంటే ప్లెయిన్ బిర్యానీ ఏమంటారు దీన్ని? దాన్ని ఏమంటారమ్మా? ప్లెయిన్ బిర్యానా? ప్లెయిన్ బిర్యానీలోకి ఎందుకోనండి చికెన్ మటన్ పెద్దగా తినాలనిపించదు. తర్వాత మేఘనాలో బాగుంటుంది ప్లెయిన్ బిర్యానీలోకి. రహిత అదేమంటారు దాన్ని? ఇది పెరుగు పచ్చడి. పెరుగు పచ్చడి ఇది బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మామూలుగా తిన్నంత ఇదిగా ఏదో అంటారు. కట్టానా ఏమో ఏమంటారో ఏమో, మనకంత పెద్ద ఐడియాలు ఉండవు. అది ఈరోజంతా బయట ఫుడ్ ఈవినింగ్ టైంలో డిన్నర్కి అలా బయటికి వెళ్ళారు వాళ్ళు, తిని మాకు కూడా తీసుకొచ్చారన్నమాట. వాళ్ళందరూ వెళ్ళారంట ఫ్రెండ్స్ అంతా బయటికి. అది సంగతి. సరే, మేము కూడా ఏంటంటే మీకు అడ్రస్ తెలిస్తే మీరు కూడా తింటారేమో అని వీడియో తీయటం జరుగుతుంది. అది చూపించినాను. మేఘనాలో చాలా బ్రాంచెస్ ఉంటాయండి. వీళ్ళు ఏ బ్రాంచ్లో తెచ్చారమో తెలీదు. ఇది బాగుంటుంది మేఘన, స్పైసీగా ఉంటుంది, కొంచెం నాన్ వెజ్ అలా ఉంటుంది అనమాట. చూసారు కదా, నెట్లో కట్టినా వస్తుంది మేఘనాని. అది సంగతి. అది బాగుంటుంది. ఇక్కడ వేడివేడిగా రైస్ భలే ఉంటుంది అనమాట. మేము ఎక్కువ ఇదే తెప్పించుకుంటాం. మా పాపని అడిగినా కూడా నాకు ఇదే కావాలి, మటన్ చికెన్ వద్దని చెప్తుంది. ఎందుకో రొయ్యల బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది ఇక్కడ. తెలీదు, మాకైతే ఇదే కావాలి అంతే. అది సంగతి. ఈరోజు బయట ఫుడ్ ఇదంతా మనకి. ఇదైతే తిని బాగుందని తెచ్చారంట, ఫేమస్ కాబట్టి. ఇదైతే అప్పుడప్పుడు తెచ్చుకుంటాం మేము. తర్వాత ఇదైతే డైలీ, ఈ మధ్య ఎండాకాలం కాబట్టి డైలీ తాగుతున్నాము. అదనమాట సంగతి. అది రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు టైం చూపిస్తా మీకు. నైట్ డిన్నర్ టైం ఎంత అయిందో చూసారా? 9:15 అయింది. ఇప్పుడు తినేయచ్చు మనం. ఇంకా మనం వీడియో తీసుకొని మాట్లాడుకొని అది ఇది అనేటప్పటికి 9:30 అయింది. మీకు విషయం తెలుసా? వీడియోలు తీసే వాళ్ళకి యూట్యూబ్లో వీడియోలు తీసే వాళ్ళకి వేడివేడిగా తినడానికి ఉండదని నేను అనుకుంటానండి. ఎందుకంటే మనం వీడియో తీసుకొని మాట్లాడుకొని వడ్డించుకొని తినేటప్పటికి చల్లగా అయిపోతుంది అనమాట. ఎందుకమ్మా నీకు కూడా ప్లెయిన్ అంటే ఇష్టం ఎక్కువ? ప్లెయిన్ బిర్యానీ బాగుంటది మమ్మీ. ఎక్కువ మసాలా అది ఎక్కువ ఉండదు కదా, సింపుల్ గా లైట్ ఫుడ్ తిన్నట్టు ఉంటది. నాన్ వెజ్ అవన్నీ కొంచెం తింటే హెవీగా అనిపిస్తుంది. అవును, ఈ మధ్య పడట్లేదండి. నాకు తెలిసినంత వరకు ఎక్కువ మసాలాలు తీసుకోకుండా ఉండటమే బెస్ట్ అనమాట. మనం ఇంట్లో వండినా చాలా తక్కువ వేసి వండుతాం. అవును, చాలా అంటే చాలా తక్కువ వండుతుంటాం మేము ఎప్పుడు.
పెట్టేస్తున్నావా? వడ్డించేస్తున్నా పెట్టే తల్లి, ఇంకా ఇంకెందుకు. మనం చేసుకుని ఇంతే కదా మమ్మీ. చాలా నేను చేసిన చాలా తక్కువ మసాలా వేసి వండుతాను అన్నమాట. అవును, చాలా అంటే చాలా తక్కువ. ఈ రోజుల్లో పడట్లేదులేండి. బెస్ట్లే, ఎంతైనా కొంచెం మసాలాలు అవి అవి తక్కువగా తీసుకుంటేనే బెటరు నాకు తెలిసినంతవరకు. నువ్వు తింటా ఉండు నాన్న. ఈ రోజుల్లో ఆరోగ్యం అయితే చూసుకోవాల్సి వస్తుంది కంపల్సరీ. అందుకే మేము మటన్ కానీ చికెన్ కానీ తెస్తానన్నారు, కానీ అమ్మో వద్దులే అని చెప్పి ఇంకా ఇది తిన్నంత ఇదిగా ఇది లైట్ గా ఉంటది, తిన్నా పెద్దగా హెవీగా అనిపించదు. గ్రేవీ వేసుకొని కొంచెం అది వేసుకొని తింటే పెద్దగా ఏం అనిపించదు. చాలు, ఇంకా సింపుల్ గా తీసుకోవాలండి డిన్నర్. ఒకవేళ చపాతీ తినేవాళ్ళైనా ఎవరైనా ఇంత అయితే మేము తినలేము ఇప్పుడు కూడా చెప్పాలంటే. చాలా బాగుంది ప్యాకెట్ అలా చాలా బాగుంటది, ఇంకా తిరిగే ఉండదు మేఘనాకి నాకు తెలిసినంత వరకు. మేఘనాలో స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది. లైట్ గా మసాలాలు కూడా చాలా తక్కువగా, స్పైసీ అంటే అన్ని హోటల్స్ కన్నా బెటర్, బెస్ట్ నాకు తెలిసి. మాట చెప్పాలంటే హోమ్ ఫుడ్ లాగా ఉంటుంది. హోమ్ ఫుడ్ లా ఉంటుంది, కరెక్ట్. మీరు నువ్వు అన్నది కరెక్ట్ అమ్మా. ఇంట్లో వండుకుంటే ఎలా ఉంటది మనకి, హెవీగా లేకుండా వెగటుగా అనిపించదు మెయిన్ అది. ఇదైతే ఇంత తినలేములేండి, మిగిలిపోయింది. ఎందుకంటే నైట్ డిన్నర్ లో కాబట్టి అంతే. ఒక లైట్ గా తీసుకుంటే నలుగురికి వస్తుంది ఈ ఫుడ్ కరెక్ట్గా చెప్పాలంటే. మా పాప పెట్టుకుంది కదా, అంతా సరిపోతుంది. ఇప్పుడు పిల్లలు కూడా ఎక్కువ తినలేకపోతున్నారు నాకు తెలిసి, అనుకుంటున్నాను నేనైతే. ఇంకేముంది ఫుడ్ ఇది తీసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం చాలు, సింపుల్గా చాలు అనమాట, అంతవరకే ఉంటుంది ఫుడ్. ఎప్పుడైనా సింపుల్గా ఉంటేనే లైట్గా, సింపుల్గా ఉండాలి, లైట్గా ఉండాలి. కావాలంటే అప్పుడప్పుడు తీసుకోవచ్చు, ఒక గంట గ్యాప్ ఇచ్చి అలా. ఇప్పుడు ఏంటంటే హెల్త్ కూడా చూసుకోవాల్సిన పరిస్థితి కదా ఎవరికైనా సరే. కారం మసాలా ఎంత తక్కువగా ఉంటే, చిన్నప్పటి నుంచి కూడా తక్కువ తింటేనే హెల్త్కి మంచిది అసలు. అవును, ఎంత ఏజ్లో ఉన్నోళ్ళైనా తక్కువ ఏజ్లో ఉన్నోళ్ళైనా సరే ఎప్పుడైనా సరే తీసుకోవాలి అట్లా. మనం తక్కువ తీసుకుంటేనే బెస్ట్ నేను అనుకుంటా. బాగుంటుంది ఇక్కడ. మేము దాదాపు ఒక ఎన్నాళ్ళ నుంచి అమ్మ మనం ఈ హోటల్లో 10 ఏళ్ల నుంచి అని తెచ్చుకుంటాము. బ్రాంచెస్ చాలా ఉన్నాయి. వీళ్ళు ఎవరు ఏపీ అదే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ పెట్టారనమాట హైదరాబాద్లో. అదే ఎటో మరి భీమవరము అటు సైడ్, రాజమండ్రి ఎటు సైడ్ అండి, మరి ఒకసారి అడిగాం కానీ గుర్తులేదు. కానీ బాగా చేస్తారు, టేస్ట్ బాగుంటుంది. చాలామంది వస్తారు అసలు, అబ్బా అసలు మామూలుగా ఖాళీ ఉండదు అనమాట అక్కడ. లైన్లో నుంచొని తీసుకోవాల్సిన పరిస్థితి. ఇంకా పార్సల్ సెంటర్. అవును, ఓన్లీ పార్సలే, మర్చిపోయా చెప్పడం. అక్కడ కూర్చొని తినటాలు అలాంటివి ఏమి ఉండవు. అయినా సరే పార్సిల్ కూడా అమ్మో జనాలు అయితే వస్తూనే ఉంటాయండి, బండి దిగుతూనే ఉంటుంది, అయిపోతూనే ఉంటుంది. పార్సిల్స్ భలే ఉంటుంది అనమాట అక్కడ. చికెన్ మటన్ కూడా మా పాప చెప్పింది కదా, సేమ్ ఇంకా ఇంట్లో వండుకున్నట్లే ఉంటుంది అనమాట. ఎప్పుడన్నా ఒకసారి మేము ఎక్కువగా ఇంట్లోనే వండుతుంటాం, బయట ఫుడ్ చాలా తక్కువగా తీసుకుంటాము. జ్యూస్లైనా ఇంట్లోనే వేస్తుంటాం, కానీ ఎప్పుడన్నా ఒకసారి బయట నుంచి మా వారు బయట నుంచి వచ్చేటప్పుడు ఏదన్నా కావాలని అడిగితే ఇది తెల్ల పుచ్చకాయ జ్యూస్ ఒకటాను, ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఇలా కొంచెం హెల్దీవే అడుగుతాం. హెల్దీవే అవి కూడా. ఇది జంక్ ఫుడ్స్ అవి కాదు, పిజ్జా బర్గర్స్ ఇలా కాదు, అసలు జ్యూసెస్, కొబ్బరి నీళ్లు ఇలాంటి చెరుకు రసం. ఇంకా వేసవకాలం వచ్చింది కాబట్టి ఇంకేంటంటే లైట్ గా ఇది కూడా చూసారు కదా మీరు, చికెన్ మటన్ చాలా తక్కువ. మొన్న ఒకసారి మన ఛానల్లో ఇలాగే పోయిన సండే రాగి సంగటి నాటుకోడి పులుసు, అది కూడా చాలా రెండు ముద్దలు తెస్తే రాగి ముద్దలు చక్కగా ముగ్గురికి వచ్చాయి. చికెన్ అయితే అలా మిగిలిపోయిందండి నిజం చెప్పాలంటే. తినేవాళ్ళకైతే ఒక్కళ్ళకే సరిపోతుంది అనమాట, ఒక్కళ్ళకే వస్తుంది అది నాకు తెలిసి. 2 రాగి ముద్దలు, ఒక చికెన్ వచ్చింది కదా కూర, కానీ ఒకళ్ళకి సరిపోతుంది. మాకేంటంటే ముగ్గురం కరెక్ట్గా, అంటే లైట్గా తీసుకుంటాం. ఏ ఫుడ్ అయినా సరే హెవీగా మాత్రం ఎప్పుడు తీసుకోము, అదేంటి అలవాట్లేదు కూడా. అలా అప్పుడు కొంచెం 2 గంటల గ్యాప్ ఇచ్చి అలా అలా తింటుంటాం అనమాట. ఎందుకంటే మనం కొంచెం ఆలోచించుకోవాలి, ఆలోచించుకొని తినాల్సిన రోజులు ఇవి, పరిస్థితులు అనమాట అలాంటివి. అప్పటి మేము చిన్నపిల్లలు అప్పుడు తిన్నట్లయితే లేదండి. ఆరిపోయిందమ్మా, కొంచెం పెట్టుకో. ఇంకా ఆమె కూడా అంతే కొంచెమే తింటుంటుంది ఎప్పుడు, మా పాప కూడా అంతే తింటుంటుంది. ఈ మాత్రం ఎట్లున్నాయి టేస్ట్ చేయాలి. మా అమ్మాయి తింటుంది కదా, వీడియో తీస్తున్నాను నేను, ఆగాను. వీడియో అయిపోగానే నేను కూడా తినేస్తాను. అంతేనండి, వీడియోలు తీసే వాళ్ళకైతే చల్లగా అయిపోతుంది కంపల్సరీ. అది బాగుందమ్మా మొత్తానికి. అది ఈ పెరుగు పచ్చడి కూడా భలే ఉంటుంది. నేనైతే ఒకవేళ రైస్లో వేసుకోలేదు అనుకోండి, ఉట్టి తినేస్తాను, ఎందుకంటే భలే కమ్మగా ఉంటుంది. ఆ టేస్ట్ ఏంటో తెలియదు, భలే టేస్ట్గా ఉంటుంది అనమాట.
స్పూన్ వేసుకొని మొత్తం తినేస్తా, అస్సలు వదిలిపెట్టను. ఇది భలే ఇష్టం. అది తీయగా ఉంటుంది, బాగుంటది పులుపు నిజంగా, అట్లా ఏమి ఉండదు, అస్సలు తీయగా ఉండదు. ఉంటది. చాలా అంటే చాలా బాగుంటది. ఇంక ఇదైతే మామూలుగా ఉండదు. దీంట్లో ఇదేంటమ్మా ఇది వేస్తారు, ఐస్ కూడా బ్రూ బూస్ట్. బూస్ట్ వేస్తారండి దీంట్లో, భలే ఉంటుంది. కానీ మేము వద్దని చెబుతాం. ఐస్ అయి నేను బూస్ట్ అయి నేను మామూలుగా మళ్ళీ నీళ్లు కూడా పోయనీయకుండా, అలా షుగర్ కూడా వేయనీయకుండా అలా తెచ్చుకొని తాగుతాం అనమాట. ఇది యాక్చువల్లీ కూర కానీ పెరుగు కానీ వేసుకోకుండా ఇలా ప్లెయిన్ గా తిన్నా బాగుంది. అవును, నేనైతే ఎక్కువ అలానే చేస్తాను. ఇలానే తింటాం మేము actually. ఏంటో తెలియదు, అంతే ఎవరి అలవాట్లు వాళ్ళకు ఉంటాయి కదా, అలా ఉంటుంది. అంటే మొత్తానికి మన ఇంట్లో వండినా బయట తెచ్చిన లైట్ ఫుడ్ అయితే మేము తింటాము వీలైనంత వరకు. కానీ ఎక్కువ తినకూడదండి, మసాలాలన్నీ తగ్గించాలి. 30 ఏళ్ళే కదా 40 ఏళ్ళే కదా అనుకోకూడదు, ఎంతైనా తగ్గిస్తే బెటర్. మేము కారం కూడా ఈ మధ్య తగ్గించేస్తాం మొత్తం, ఆల్మోస్ట్ పచ్చళ్ళు అవి కూడా. కొంచెం చిన్నప్పుడు బాగా తినేదాన్ని మొన్నటి వరకు. నేను గుంటూరు కదా, పచ్చిమిరపకాయల కారం అదే ఏమంటారు కారం స్పైసీ ఎక్కువగా అలవాటు మాకు. కానీ ఈ మధ్య చాలా వరకు తగ్గించేసి మంచిగా, అదే మంచి పద్ధతి అనమాట. ఆరోగ్యాన్ని వయసుని దృష్టిలో పెట్టుకొని తినవలసిన పరిస్థితులు అయితే ఈ రోజుల్లో ఏర్పడ్డాయి. అబ్బో, మేము చిన్నపిల్లలప్పుడు అయితే అదేం కారం, అసలు అదొక కారమా, ఇదొక కూర అనుకునేవాళ్ళం. ఎక్కడుందిలేండి, ఆ రోజులు పోయినాయి. రోజు గుర్తు చేసుకోవటమే మన పెద్దవాళ్ళని, వాళ్ళ వంటల్ని అన్నీ ఆల్మోస్ట్ అన్ని రకాలుగా అయితే ఎలా గుర్తు చేసుకుంటూ తినేస్తాం. ఏం చేస్తాం, ఇంక అంతే కదా, తప్పదు కదా. రోజులే బాగాలేవు, ఈ రోజుల్లో మారిపోయినాయి అన్నీ. ఫుడ్డు, ఆరోగ్యాలు, వంటలు కూడా అప్పట్లాగా అప్పుడు పొలంలో పండేవి కాబట్టి టేస్ట్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు టేస్ట్ కూడా తగ్గుతుంది. మీరు గమనించారు ఎప్పుడన్నా? నాకు అనిపిస్తుందా, మీకు కూడా అలా అనిపిస్తుందా మరి? కాయలు కదా, అంటే ఒక సీజన్ లో దొరికేవి ఇప్పుడు ఏ సీజన్ లో అయినా దొరుకుతున్నాయి. అప్పుడు అనుకో మనము ఫ్రూట్స్ ని బట్టి పువ్వుల్ని బట్టి సీజన్స్ చెప్పేసాం. వాళ్ళు ఇప్పుడు సీజన్స్ కి ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ కి కూడా తేడా, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా దొరికేస్తానే ఉన్నాయి. అవును, కరెక్టే. అందుకని మనకేంటో అంటే ఏమో అలా అయిపోయింది, తెలీదు. అన్నీ ఎక్కువైపోయినాయి, తినడం తక్కువైపోయింది. ఎందుకంటే ఆరోగ్యం చూసుకోవాలి కాబట్టి అందరూ. ఒకప్పుడు ఏంటంటే లిమిట్గా సీజన్ ప్రకారం వచ్చాయి కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హెల్దీగా తినేవాళ్ళం, బాగుండేవాళ్ళం కూడా. ఇప్పుడు ఏంటంటే అన్నీ చేతి కింద ఉంటాయి, కానీ ఆరోగ్యపరంగా చూసుకోవాలి, ఎక్కువ తినకూడదు, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కాబట్టి అలా చేసుకోవాల్సి వస్తుంది. ఇంక అంతేనండి. బాగుందంట, మా పాప తినేస్తుంది. మరి నాకు కూడా నోరు ఊరుతుంది కదా, నేను ఉంటాను. రేపు మామిడికాయలు పెరుగు తీగుంది నిజంగానే, ఇక్కడ భలే ఉంటుంది, సూపర్. మీరు హైదరాబాద్లో ఈ వీడియో చూసిన వాళ్ళైతే, చూస్తున్నట్లయితే తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మేఘనాలు ఒక్కసారి తెచ్చుకుందానండి, ఏ బ్రాంచ్ అయిన పర్లా, మీకు దగ్గరలో ఉన్నది, నెట్లో కొట్టినా వచ్చేస్తుంది అనమాట. వెళ్ళండి, తెచ్చుకొని తినండి. ఒకసారి అయితే టేస్ట్ చూడండి, మళ్ళీ మీరే తెచ్చుకుంటారు. మేఘనాకి మాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ మాకు నచ్చిందని మీతో చెప్తున్నాం అంతే. ప్రమోషన్గా అది సంగతి. ఓకేనా, బాయ్. నేను కూడా తింటాను. సీ యూ, మీ బుజ్జమ్మ. థ్యాంక్ యూ అందరికీ, నమస్తే, గుడ్ నైట్ అండి అందరికీ. ఇంకెందుకు, ఆరిపోతుంది కదా, చల్లగా అయిపోతుంది తినడం, ఆల్రెడీ చల్లగా అయిపోయింది. మరి ఉంటాను నేను. గుడ్ నైట్ అందరికీ. మన వీడియోస్ చాలా ఉన్నాయి ఛానల్లో, చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మనకి ఇంకొక ఛానల్ జయలక్ష్మి ఛానల్ ఉంది, దాంట్లో కూడా వెళ్ళి చూడండి. మనకి వీలైనంతవరకు మన పరిధిలో ఉన్నందుకు వరకు అయితే నేను వీడియోలు తీసి పెడుతూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. బాయ్ బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ అందరికీ. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. నేను తింటాను.